తన సినిమాను ఆపాలని ప్రయత్నించిన వాళ్లు వాళ్ల గోతులో వాళ్లే పడ్డారని వ్యూహం చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వ్యూహం సక్సెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారని, తమ చిత్రం కూడా 53 రోజులు ఆగిందని చెప్పారు. అనూహ్య స్పందన లభిస్తోందని, 100% ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని తెలిపారు. క్లియర్ కట్ గా ఒక లీగల్ ప్రాసెస్ లో ఆన్ ద రైట్ లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్లే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్లే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నాది కిరణ్ ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ అంతకుముందే చెప్పినట్టు గ్రేట్ లోకేష్ గారికి ఇస్తున్నాం. లోకేష్ చేయాలంటే అదే కదా. ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్ గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్ గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈ రోజు సినిమా విడుదలైంది. అది ఇదేమీ నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే మీరు నమ్మాలని లేదు. ఆడియన్స్ నమ్మబుల్ గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా.